పరిపాలన ఏమో తెలంగాణ నుంచి చేస్తారు. వాళ్ళకి ప్రతి వారం ఆంధ్ర నుండి అక్కడికి వెళ్తారు. స్పెషల్ ఫ్లైట్లు, ఒక ఫ్లైట్లో వెళ్ళరు. పవన్ ఒక ఫ్లైటు, చంద్రబాబు నాయుడు ఒక ఫ్లైటు, లోకేష్ ఒక ఫ్లైటు, మళ్ళీ అటు నుంచి రిటర్న్ 3 ఫ్లైట్. ఒక ఫ్లైట్ టేకాఫ్ చేయాలంటే 450 kgs లీటర్ ఆఫ్ ఫ్యూల్ కన్జ్యూమ్ అవుతుంది అన్నమాట ఒక ఫ్లైట్ టేకాఫ్కి. ఆ సోకులు చూడండి, నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి. అందుకే అర్థం కాదు, పేద గుడిసెలోని ఏ కష్టాలు ఉన్నాయనేది వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఈరోజు నువ్వు పెంచుతున్న డీజిల్ రేటు ఎవరికి తెలుసా? అక్కడ చెరుకు గడ్డ రసం తిప్పుతాడే అతనికి ఇబ్బంది. ఈరోజు ఎల్పీ గ్యాస్ పెంచుతా ఉన్నావే, ఒక్కడి బండి అమ్ముతాడే, అది కష్టం. ఓకే, సిలిండర్ పెంచుతా ఉన్నావే, అది గృహిణికి నష్టం. ఈ రకంగా ప్రతిదీ కూడా ఈరోజు రైతాంగానికి ఎంత కష్టం, పౌల్ట్రీకి ఎంత కష్టం, అలాగే ఏదైతే ఇన్నర్ ఫిషింగ్ ఉందో, ఎక్వా ఫిషింగ్, వాళ్ళకి ఎంత కష్టం. ఈరోజు బోట్ వెళ్తాయి 15 జూన్ తారీఖునండి, ప్రతి డీజిల్ మీద నువ్వు రేటు పెంచుతా ఉన్నావు అంటే దిగుబడి మీద విపరీతమైన రేటు పెరిగి మెకనైజ్ బోట్ తీయలేక మళ్ళీ నాటు పడవలే తీస్తారన్నమాట. అందుకే మేము ఈరోజు ఈ గాడిద ప్రభుత్వంతో పోల్చాం. ఇంకా గాడిదలే శరణ్యం, మాకు కూడా ఈ గాడిదల మీదే వెళ్ళాలి. ఇంకా అందుకనే గాడిదకే ఆ బండి కట్టామన్నమాట. ఆ గాడిద కూడా ఒప్పుకోవట్లేదు, దానికి కూడా సిగ్గేసింది. నాన్నేటి వాళ్ళతో పోలుస్తున్నారు మీరని చెప్పి. నిజమే, వాటికి సిగ్గేసింది. కొన్ని గాడిదలు దొరికితే అంటే దొరకట్లేదు. చంద్రబాబు నాయుడు లోకేష్ దొరుకుతున్నారు, కానీ ఈ గాడిదలకి నేను అంతా ట్రై చేస్తాను ఉదయం నుంచి రాత్రి వరకు. అవి కాళ్ళతో తన్నీసి వెళ్ళిపోతున్నాయి ఊరికి విపరీతంగానే. సో ఇదే మాట పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే కళ్ళ కట్టినట్టు చూపించామన్నమాట. అదే ఏంటి గవర్నెన్స్, 40 years ఇండస్ట్రీ అంటారు, ఎక్స్పీరియన్స్ అంటారు. లోకేష్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమైనా నేను 20 లక్షల ఉద్యోగాలు అంటాడు. హౌ ఇట్స్ పాసిబుల్? యూ లోకేష్ అండర్స్టాండ్, ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు నువ్వు ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తా ఉన్నావు? 20 లక్షల ఉద్యోగాలు అంటే ఈరోజు 26 జిల్లాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు, అంతే కదా? 1,00,000 ఉద్యోగాలు అంటే ఈ 5 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలో 20,000 ఉద్యోగాలు రావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? విజయనగరం జిల్లాలో సంవత్సరానికి 20,000 రావాలి. మన జిల్లాలో అంతే. అక్కడ పార్వతీపురం జిల్లాలో సంవత్సరానికి 20,000 అంటే 5 సంవత్సరాలకి 1,00,000. ఎవరికి చెప్తావు నువ్వు? ఈరోజేమో ఏదైతే మీ ప్రభుత్వం ఏమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీస్ గవర్నమెంటు, మాది ఫైటర్ జెట్ గవర్నమెంట్ అంటాడు. ఫైటర్ జెట్ గవర్నమెంట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అడ్వాన్స్ కంబాట్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎప్పుడో డిసైడ్ చేసింది. ఇట్స్ ఏ స్ట్రాటజికల్ ఏరియా. అనంతపురం జిల్లా సౌత్ ఇండియాలోనే ఇవన్నీ పెట్టాలి, నార్త్ ఇండియాలో ఇవన్నీ పనిచేయవు. సో దీనికోసం అని చెప్పేసి బెంగళూరుకి సిటీకి దగ్గర ఉండేది ఎప్పుడో భేదం పడింది. దెన్ వెన్ జగన్ సార్ వాస్ దేర్ ఆల్సో. ఇది నువ్వు చెప్తా ఉన్నావు 7,500 ఉద్యోగాలని. ఆల్ స్టూపిడ్, డోంట్ గివ్ సచ్ ఫాల్స్ ప్రామిసెస్. ఇవన్నీ సెంట్రల్ ఎగ్జామ్స్ రాసుకొని ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. 3 లైన్ సెక్యూరిటీ లైన్, ఈవెన్ సెక్యూరిటీ గార్డు కూడా అనంతపురం జిల్లా వాళ్ళకి ఇవ్వరన్నమాట. ఆ సెక్యూరిటీ కూడా సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, పిసిఎఫ్ ఇచ్చేస్తారన్నమాట. ఎవరిని పంపిస్తారు తెలుసా? గ్రాస్ కట్టర్. ఆ గ్రాస్ కట్టర్ని కూడా అవుట్ సోర్సింగ్లో పెట్టుకుంటారు. 10,000 జీతం వేస్తే నువ్వేమో ఆడికేమో రేషన్ కార్డు పీకేస్తావు నువ్వు. ఇది నీ జాతకం. ఇంక వాడు గ్రాస్ కటింగ్ కూడా వెళ్ళడు. నిల్ అక్కడ ఉద్యోగం నిల్. వాట్ ఆల్ యు ఆర్ బ్రింగింగ్, ఇట్స్ థ్రోన్ అవే ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ అదర్ కంట్రీ, అదర్ స్టేట్స్. సో ఇది మాకు చూపించుకో, చెవులో పువ్వులు పెట్టకు. నీకు చేతనైతే ఈరోజు బికాస్ మీ ఇంటికి వచ్చేస్తున్నాడు మోడీ ఏకంగానా, నీ పిల్లలతో తీసుకుంటున్నాడు మోడీ. ఓకే సార్, కాళ్ళ మీద పడిపోండి, మాకేం తలుపులు వేసేసి మీడియాలో అందరూ పంపించి, సార్ మేము ప్రామిస్ ఇచ్చాం సార్ మేనిఫెస్టోలోని
పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గించేస్తా ఉన్నాం సార్, ఇప్పుడు చూస్తే మీరేమో భారం వేసేస్తూ ఉంటారు అని చెప్పాలి. అది చెప్పరు, అడగరు, వాగ్దానాల మీద వాగ్దానాలు ఇస్తారు. ఇంకా ఈ మధ్య పవన్ కళ్యాణ్ అనేది కొన్ని వాస్తవాలు ఒప్పుకుంటాడు. ఓకే, వీళ్ళైతే అది ఒప్పుకోరు. మొన్నేమో పాపట్ల బీచ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గోవా అని కూడా మర్చిపోతారంట. ప్రపంచంలో ఎవరైనా సరే బీచ్కి వెళ్ళాలంటే బాపట్ల బీచ్కి వస్తారంట. అంటే అన్నిటికీ ఏదో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఆర్కే బీచ్ని చూపించని నువ్వు అలా చెప్తే పోనీ ఎవరైనా నమ్ముతారు. ఓకే, బాపట్ల బీచ్లో ఓన్లీ తెలుసు, నేను వెళ్ళి సర్వీస్ చేశాను. అక్కడ శాంతి మిసైల్స్ కంబాట్ ఫ్లైట్స్ అక్కడ ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి బీచ్కి వెళ్ళిపోయి చెప్తావు అన్నమాట. ఇంకో దగ్గరికి వెళ్తావు, కర్నూలు ఏమో కేజీఎఫ్ గోల్డ్ కాదు, ఇది సిబిఎన్ గోల్డ్ అంట. ఇప్పుడేమో నీ మోడీ గోల్డ్ కొనొద్దంట, నువ్వేమో గోల్డ్ అంటున్నావు నువ్వు. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏంటంటే అన్నీ ట్రూత్ వర్సెస్ హైప్. అదే అలవాటు అయిపోయింది ఈ లోకేష్ కూడా. ఎక్కడికి వెళ్తే అక్కడ అబద్ధాలని పెద్ద వేరే లెవెల్ అన్నమాట. ఏమంటే 20 లక్షలు. వాస్తవం దగ్గరికి వెళ్ళండి, ట్రూత్ దగ్గరికి వెళ్ళండి, నిజం దగ్గరికి ప్రజలను తీసుకెళ్ళండి. చెప్పండి, నీ జీడిపి బాగలేదు. ఇప్పుడు వరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు నువ్వు. ఇప్పుడు వరకు ఒక 1500 రూపాయలు మహిళకి 18 సంవత్సరాలు దాటేస్తాను అన్నావు. నిరుద్యోగ వృత్తి లేదు. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ కొలాప్స్డ్. ఇప్పుడు అన్ని కరెంటు బిల్లు పెంచుతా ఉన్నావు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతా ఉన్నావు, రోడ్లు అమ్మేస్తున్నావు. ఆఖరికి ఏమి చీప్గా దొరుకుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అంటే 99 పైసలకి ఎకరం భూమి. అది ఎవరికి చూడండి అన్న, వృద్ధ దంపతులకి ఈ ఇడియట్ గవర్నమెంట్ ప్రొక్లైనర్లో ఎక్కించేస్తారా? ఇదొక్కటి చాలండి, ఇదొక్కటి చాలు నేను చెప్తున్నాను. నీ గవర్నమెంట్ పత్రానికి ఇదే నాంది. వాళ్ళు ఉసిరు తగులుతుంది చెప్తా ఉన్నాను.